అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఇంకా ఈరోజైతే బ్లౌజు, స్ట్రైట్ కటింగ్ బ్లౌజు, లైనింగ్ బ్లౌజు ఏ విధంగా మనము ఆల్తి బ్లౌజుతోనేనండి, టేప్ అస్సలు యూస్ చేయకుండా ఏ విధంగా కటింగ్ చేయాలనో చూసేయండి. ఫస్ట్ మనము నడుము లూజ్ అయితే చూసుకోవాలి చూడండి. బ్యాక్ పార్ట్కు ఖర్చుతో కలిపేసి ఈ విధంగా మనము నడుము లూజ్ అయితే చూసుకోవాలండి. ఈ విధంగా నడుము లూజ్ చూసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే వచ్చిందండి. ఇంకా ఇటు సైడ్ ఉన్న క్లాత్ను ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి నీటుగా కటింగ్ అయితే చేసేయాలండి. మనం ఈ నడుములు చూసేటప్పుడు హెమ్మింగ్ పట్టి కన్నా ఒక 1/2 ఇంచు 1 ఇంచు పైకి ఫోల్డింగ్ చేసి మనము ఈ నడుము లూజ్ అయితే చూసుకోవాలండి. అప్పుడే మనకు ఖర్చులతో కలిపేసి వస్తుంది. ఓకేనా. ఈ విధంగా ఎగస్ట్రా క్లాత్ కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నడుము లూజ్ చూసుకున్న క్లాత్ను విడదీసేసి ఇలా అడ్డంగా ఫోల్డింగ్ చేసుకోవాలా చూడండి. ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అండి. ఈ విధంగా అడ్డంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నీటుగా మనము ఈ విధంగా నీటుగా సర్దుకోవాలండి. తర్వాతకు వచ్చేసి చూడండి, ఇంకా మనము బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ వేద్దామండి. మనం బ్యాక్ పార్ట్లో పొడవు అయితే చూసుకోవాలండి. బ్లౌజుకు ఈ విధంగా ఆల్తి బ్లౌజుకు బ్యాక్ సైడు డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గరికి మనకు పొడవు ఎంత వస్తుందో చూసుకోవాలండి. ఈ పొడవు చూసేటప్పుడు కింద ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా పెట్టుకోవాలండి. అలాగే మనకు పొడవు ఎక్కడికి వస్తుందో చూసుకొని ఈ విధంగా పైన ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ అయితే వేసుకొని ఇంకా పైన ఉన్న క్లాత్ను ఈ విధంగా కిందికి ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా కిందికి ఫోల్డింగ్ చేసుకొని నీటుగా సర్దుకోవాలండి. ఈ విధంగా నీట్గా సర్దుకున్న తర్వాత ఆల్తి బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా లైనింగ్ పైన అయితే వేసుకోవాలండి. ఈ ఆల్తి బ్లౌజ్ వచ్చేసి మడత ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చే విధంగా మడత వేసుకొని లైనింగ్ మీద అయితే వేసుకోవాలండి. తర్వాతకు వచ్చేసి ఇంకా మనము ఈ నెక్ ఎలా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలా చూడండి. ఈ విధంగా మనం నెక్ మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ మార్కింగ్ వేసిన దగ్గర చూడండి, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు వెనక్కి ఇలా పట్టుకోవాలండి. ఆ తర్వాత షోల్డర్ ఎక్కడికి వస్తుందో చూసుకొని ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇక్కడికి మనకు నెక్ షోల్డర్ అయితే వచ్చేసిందండి. తర్వాతకు వచ్చేసి చూడండి, సంఖ భాగంలో కుట్టు ఎక్కడికి వస్తుందో ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 ఇంచు పైకి అయితే మార్కింగ్ వేసుకోవాలండి. అప్పుడే మనకు స్టిచ్ చేసిన తర్వాత కిందికి అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఆల్తి బ్లౌజ్కున్న సంఖ దగ్గర ఉన్న కుట్టు కింది మార్కింగ్ దగ్గర అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత షేప్ పట్టి కుట్టు ఎక్కడికి వస్తుందో ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకొని కిందికి ఒక 1/2 ఇంచు కిందికి మార్కింగ్ వేసుకోవాలండి. మనం సంఖ భాగంలో వచ్చేసి పైకి వేసుకుంటే క్రాస్ పట్టి దగ్గర కిందికి మార్కింగ్ వేసుకోవాలండి. ఇది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేయండి. అడ్డంగా ఒక లైను, స్ట్రైట్గా ఒక లైను, ఈ విధంగా బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకోండి. తర్వాతకు వచ్చేసి చూడండి, మనము ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు షేప్ పట్టి దగ్గరికి ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలండి. అలాగే నెక్ దగ్గర చూడండి, ఒక 1/2 ఇంచు కిందికి ఈ విధంగా కిందికి పెట్టుకొని ఇంకా మనకు ఈ షేప్ మనం ఫోల్డింగ్ చేసినాం కదా, కిందికి ఒక 1/2 ఇంచు మార్కింగ్ ఎగస్ట్రా వేసుకోవాలండి. ఆ తర్వాత మీకు రౌండ్ ఇంకా ఎడల్పుగా కావాలంటే చూడండి, ఈ విధంగా డబ్బా బాక్స్ వేసుకొని జస్ట్ ఇలా కింద రౌండ్ షేప్ అయితే ఇచ్చేయండి. ఇంకా మీకు రౌండ్గా వస్తుందండి. ఆ తర్వాత సంఖ భాగంలో ఈ విధంగా రౌండ్ షేప్ అయితే కలిపేయండి. చాలా అంటే చాలా సింపుల్గా మనము బ్లౌజ్ కటింగ్ అయితే చేయొచ్చండి. ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు అయితే చూడండి, ఆల్తి బ్లౌజుకు మెయిన్ డాట్ దగ్గర పట్టుకొని పైన షోల్డర్ మీద పట్టుకోవాలండి. ఈ మెయిన్ డాట్ పొడవు చూసేటప్పుడు పైన మనము షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా, అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని అక్కడ నుంచి మనము మెయిన్ డాట్ పొడవు అయితే చూసుకోవాలండి. మెయిన్ డాట్ పొడవు ఎక్కడికి వస్తుందో చూసుకొని ఒక 1/2 ఇంచు కిందికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు ఉన్న మార్కింగు, మెయిన్ డాట్ మార్కింగు, సైడు జాయింట్ వైపు మార్కింగు, ఈ 3 ఈ విధంగా షేప్ అయితే కలుపుకోవాలా చూడండి. ఈ విధంగా షేప్ కలుపుకొని ఇంకా ఈ మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో సేమ్ ఇంకా అంతేనండి, కటింగ్ అయితే చేసుకోవాలా చూడండి. మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీరు ఒక చిన్న లైక్ చేస్తే
నాకు ఎంకరేజ్గా ఉంటుందండి. అలాగే మా ఛానల్ ఇంకా ముందుకైతే వెళ్తుందండి. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. ఇప్పుడు నెక్కుని కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. ఫ్రంట్ నెక్ అండి. ఈ విధంగా నెక్కుని కటింగ్ చేసిన తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ నెక్కు కోసం అయితే మార్కింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఆల్తీ బ్లౌజ్ తీసుకోవాలండి. ఆల్తీ బ్లౌజుకు బ్యాక్ సైడ్ మనకు ఈపు ఎంత వస్తుందో చూసుకోవాలండి. కింద 1/2 ఇంచు పైకి, పైన ఒక 1/2 ఇంచు పైకి, కింద 1/2 ఇంచు ఎగస్ట్రా వదిలేయాలండి. కింద 1/2 ఇంచు వదిలేయాలి. అలాగే పైన వీపు ఎంత వస్తుందో చూసుకొని ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ వేసుకోవాలండి. ఆ తర్వాత నేను నెక్ అయితే ఇక్కడ కటింగ్ చేయలేదు చూడండి. ఎందుకంటే నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. అందుకోసం నేను క్యాన్వాస్ పైన నెక్ అయితే కటింగ్ చేసుకుంటానండి. ఇంకా ఇప్పుడు మెయిన్ డాట్ కోసం ఒక ఖర్చు, అలాగే ఉక్సులు పట్టి, దారాల పట్టి వైపు ఒక ఖర్చు ఈ విధంగా వేసుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు సమానంగా అయితే మెయిన్ డాటు అలాగే ఉక్సులు పట్టి వైపు డాటు సమానంగా వస్తాయండి. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి షేప్ పట్టి వచ్చేసి ఇంకా మనం ఇందాక కటింగ్ చేసినాం కదా, అక్కడ ఈ క్లాత్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూడండి నీట్గా ఈ విధంగా మనం షేప్ వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనకు ఏ సైజులో షేప్ పట్టి కావాలనో ఆ సైజు వరకు మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇంకా ఎగస్ట్ ఉన్న క్లాత్ కటింగ్ చేసేయండి. లేదంటే అలానే లోపలికి వేసి కుట్టుకోవచ్చండి. ఇంకా ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. హ్యాండ్స్ కటింగ్ కోసం 4 ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ వైపు మనము హ్యాండ్ లూజ్ వైపు ఒక 1 ఇంచ్ అయితే ఎగస్ట్ పెడుతున్నా చూడండి. అలాగే హ్యాండ్ ఎంతవరకు వస్తుందో చూసుకొని ఒక 1/2 ఇంచు పైకి అయితే మార్కింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు మనకు హ్యాండ్ చూడండి ఇక్కడికి వచ్చింది కదా, ఒక 1/2 ఇంచు ఎగస్ట్ మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత సంఖ భాగంలో చూడండి ఈ విధంగా కుట్టు వస్తుంది కదా, కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి. ఇంకా మనకు ఇక్కడ చూడండి చిన్న అతుకు అయితే వస్తుందండి హ్యాండ్కు. ఇంకా హ్యాండ్ షేప్ అయితే ఈ విధంగా చిన్నగా హ్యాండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇంకా కటింగ్ అయితే చేసుకోవాలా చూడండి. ఈ సిస్టర్ వచ్చేసి కొంచెం పైకి పెట్టమనిందండి, కిందికి పెట్టమనింది హ్యాండ్స్. అందుకనే నేను ఇంకొక మార్కింగ్ కన్నా ఇంకొక 1/2 ఇంచు ఎగస్ట్ అయితే కటింగ్ చేశానండి. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా మనము బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా నీట్గా మనం బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అండి. ఇంకా మెయిన్ క్లాత్ని ఏ విధంగా కటింగ్ చేస్తున్నానో చూసేయండి. మనకు 2 బార్డర్స్ ఒకటే వైపు వచ్చినప్పుడు ఈ విధంగా వేసుకోవాలండి. 2 బార్డర్స్ ఒక వైపు వేసుకొని హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి చూడండి. మనకు హ్యాండ్ వైపు లైనింగ్ అయితే అతుకు వస్తుంది కదా, ఈ మెయిన్ క్లాత్కి అతుకు రాకుండా ఈ విధంగా ఎగస్ట్ అయితే కటింగ్ చేసుకోండి. చూసారు కదా, మనకు మెయిన్ క్లాత్కి అతుకు అయితే రాదండి. ఆ తర్వాత వచ్చేసి మనం మెయిన్ క్లాత్ హ్యాండ్స్ కటింగ్ చేసాం కదా, అటు సైడు ఇంకా నేను బ్యాక్ పార్ట్ అయితే వేస్తున్నా చూడండి. మనకు బ్యాక్ పార్ట్ సరిపోతుందో లేదో చూసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే వేసుకొని ఇంకా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలో చూడండి. ఈ విధంగా నీట్గా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేయాలండి. ఇంకా నెక్స్ట్ మనకు ఫ్రంట్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన వైపే మనము ఫ్రంట్ పార్ట్ అయితే వేసుకోవాలి చూడండి. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనము ఈ విధంగా ఆపోజిట్ వేసుకుంటే మనకు క్లాత్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోండి. లైనింగ్ కన్నా మనము కొద్దిగా ఎగస్ట్నే కటింగ్ చేసుకోవాలండి. మనం కరెక్ట్గా కటింగ్ చేయకుండా కొద్దిగా ఎగస్ట్ అయితే కటింగ్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ అయితే చూడండి ఈ విధంగా ఎగస్ట్ అయితే కటింగ్ చేసుకోవాలండి.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టీలండి. ఇంకా షేప్ పట్టీలని కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. ఈ విధంగా మనము బ్లౌజ్ అయితే కటింగ్ నేర్చుకోవచ్చండి. మీరు ఇంట్లో ఉండి ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా ఇంట్లో మీకు వీలున్నప్పుడు సమయం దొరికినప్పుడు మీరు వీడియోస్ చూస్తూ కటింగ్ నేర్చుకోండి, స్టిచ్చింగ్ నేర్చుకోండి. మీకు ఇంత మేలు జరుగుతుంది కదా. ఒక చిన్న లైక్ అయితే చేసేయండి.